హింసించే కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి అరెస్టులు కానీ, ఇళ్ళు పోల్చటాలు కానీ, మనుషులు చంపటాలు కానీ ప్రతి ఒక్కటి కూడా దుర్మార్గంగా రాష్ట్ర ఒక రైతాంగాన్ని పట్టించుకోవటం లేదు, ఒక కార్మికులను పట్టించుకోవటం లేదు, ప్రజలను పట్టించుకోవటం లేదు. అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ తోటే చేస్తూ ఉన్నారు. అసలు ఎవరు ఈ పరిపాలన అనేది అర్థం కాకుండా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో కనపడతలేదు. అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియట్లేదు. ఇక లోకేష్ గారు అయితే ఎంతసేపు కూడా అరెస్టు, వాళ్ళ జైల్లో పెట్టాలి, వీళ్ళ జైల్లో పెట్టాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమం ఎవరు చేశారు? మీరే చేశారు. మీరు రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తే ఆయన రోడ్డు మీదకి వస్తారా? మామిడికాయలకి గిట్టుబాటు ధర కల్పిస్తే రోడ్డు మీదకి వస్తారా? ఆయన ఈ అరెస్టులు చేయకుండా ఉంటే ఆయన రోడ్డు మీదకి వస్తారా? ఆయన రోడ్డు మీదకి వస్తే జనం రాకుండా చేయాలి. ఇదే మీ పరిపాలన. ఏంటనేదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి మీదే 14 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఏ రోజు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మీకు అది తప్పితే ఇంకేమీ లేదు. మీరు చేయాలనుకున్న పని ప్రజలకు చేయండి. ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటారో ప్రజల పరిపాలన మీరు ఈవీఎంల ద్వారానో ఎలాగోనో గెలిచారు. గెలిచిన తర్వాత ప్రజలకి ఇది ప్రజాస్వామ్య దేశం. మీరు ఈ ప్రజాస్వామ్య దేశాన్ని మర్చిపోయి రాచరికంలాగా మీరు ప్రవర్తిస్తున్నారు. రాచరికంలో వాళ్ళ ఇష్టానుసారంగా ఉరి తీయమంటే ఉరి, జైల్లో ఏమంటే జైల్లోనూ, ఏది చేయమంటే అది చేసే కార్యక్రమాలు జరిగాయి. ఆ రకమైన ఆలోచనలో మీరు ఉన్నారో వాస్తవాల మీద భూమి మీద ఉండి అసలు ఏంటి ఈ పరిస్థితి ఏంటనేది ఆలోచనతో చేయాలని. ఇవాళ మిథున్ రెడ్డి గారు మిత్ర స్వభావి, మంచి మనిషి, ఎవరితోటి గొడవపడే మనిషి కాదు. ఆయన రాజకీయాన్ని ఆయన చేసుకుంటా పోతూ ఉంటే ఇట్లాంటి అడ్డమైన కేసులు పెట్టి లోపల పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఇంతకింతకి అనుభవిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే మీరు పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుతున్నాం. ఖర్చు నుంచి రావాలి కాబట్టి సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వలేదు. ఎప్పుడు సుప్రీంకోర్టులో వేసుకోవచ్చు, వస్తాయి ఉంటుందనేటువంటి విధంగా పరిపాలన చేస్తున్నటువంటి విధానం చూస్తున్నాం. దుర్మార్గమైనటువంటి విధంగా వ్యాపారం చేసింది ప్రభుత్వం చేసింది. ప్రభుత్వం ద్వారా అమ్మకాలు జరిగినాయి. ప్రభుత్వం షాప్లే పెట్టింది. ప్రభుత్వం ద్వారా ఏది వచ్చినప్పటికీ ప్రభుత్వానికి వచ్చినటువంటి డబ్బులు తప్పితే చేతులు మారినటువంటి విధానం. దగ్గర అధికారం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు ఏ స్టేట్మెంట్ చెప్పినప్పటికీ వీళ్ళు రాసేసుకుని వాళ్ళు భయపెట్టి స్టేట్మెంట్ తీసుకునేటువంటి పని. ఈవేళ ఇక్కడ జైల్లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారు చూసాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో జైలు అధికారులు అందరూ కూడా ట్రీట్ చేస్తారు. ఏమాత్రం కూడా ఆయన యొక్క పార్లమెంట్ సభ్యుడిగా కోర్టు చెప్పినప్పటికీ కూడా జైల్లో ఆయన్ని అరకొరగా వసతులు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తే ప్రభుత్వం కోర్టు చెప్పినటువంటి విధంగా ఆయనకి ఏ విధమైనటువంటి వసతులు ఇవ్వడం లేదనేటువంటిది ఇప్పుడే మేము చూసొస్తున్నటువంటి రెడ్డి గారు చెప్పినటువంటి మరణాలు పొందేటువంటి విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి తప్పితే కక్ష సాధింపు చర్యలుగా ప్రతిపక్షాలు గొంతు నొక్కేటువంటి విధంగా అంటే మీరు ఎంతకాలం ప్రతిపక్షాలని నొక్కి పెట్టగలుగుతారు? ఎప్పుడు ఇదే విధానం అనేటువంటిది ఉండదు. కాలాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. అంతేగాని మేమే అధికారంలో ఉంటా ఉన్నట్టు మీరు ప్రవర్తించేటువంటి ప్రవర్తనే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈవేళ మిథున్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా 3 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి వివాదాల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి కాదు. మన జిల్లాకు కూడా సుమారు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మన జిల్లాలో కూడా ఇన్ఛార్జిగా పనిచేశారు పార్టీ తరఫున. మరి ఆయన గురించి మీకు కూడా కొంత కాకపోతే కొంతైనా తెలుసు. ఆయన చూసుకున్నవాళ్ళు మీరు అందరూ ఈ విధమైనటువంటి దౌర్జన్యంగా అతని మీద అంటే ఎవరో పార్టీకి అనుకూలంగా ఉంటే లీడర్షిప్ ఎవరు చేస్తుంటే వాళ్ళని తొక్కి పెట్టాలనేటువంటి ఉద్దేశంలో చేస్తున్నటువంటి విధానం. అసలు లిక్కర్ కేసుకి మిథున్ రెడ్డి గారికి ఏమిటి సంబంధం? ఒక మంత్రిని అరెస్ట్ చేశారంటే, ఎక్సైజ్ మంత్రిని దీంట్లో ఇన్వాల్వ్ చేశారంటే లిక్కర్కి సంబంధించినటువంటి రిలేటెడ్ అది. ఈ లిక్కర్ వ్యాపారం అనేటువంటిది ప్రభుత్వం చేసింది తప్పితే
కాంట్రాక్టులు చేసినటువంటి లిక్కర్ వ్యాపారం కాదు ఇది. ప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేసింది, ప్రజలకు లిక్కర్ అందించేటువంటి కార్యక్రమం చేసింది. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినటువంటి విధానం, లిక్కర్ గురించి మాట్లాడటానికి మీకు ఏ రకమైనటువంటి అర్హత ఉంది? ఒకప్పుడు గుర్తుపెట్టుకుంటే 94లో ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు ఆ రోజుని నేను అధికారంలోకి వస్తే లిక్కర్ని మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి చెప్పాడు. చెప్పిన వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం చేశాడు. ఆయన మద్యపాన నిషేధం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుని వెన్నుపోటు వచ్చి 2095లో ఈయన ముఖ్యమంత్రి ఆగస్టు ఉత్సవంలో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 95 మళ్ళీ లిక్కర్ని వ్యాపారం చేసేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు లిక్కర్ గురించి జిల్లాల వారీగా పాటలు పెట్టేసి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఇష్టానుసారంగా చేసి దోసుకు తినేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడికక్కడ బెల్ షాపులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడా కూడా జనావాసంలో బ్రాంతి షాపులు అనేటువంటి ఎక్కడా లేవు. ఎక్కడో దూర ప్రాంతంలో ఊరికి అవతల ఎక్కడో బ్రాంతి షాపులు ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు మీరు మీ ఎమ్మెల్యేలు అందరూ ఇన్వాల్వ్ అయ్యి పావడా ఓటా మేము పెట్టుకుంటామనేటువంటి విధంగా ఎవరికి ఆక్షన్లో షాపులు వచ్చినప్పటికీ దౌర్జన్యంగా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి లిక్కర్ ఏర్లై పారిస్తున్నటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ చేయించింది, రేషన్ డోర్ డెలివరీ ఇచ్చారు. రేషన్ డోర్ డెలివరీ ఇస్తే ఈరోజు బ్యాగ్లు వేసుకుని ఏజెంట్ ద్వారా డోర్ డెలివరీ చేసేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయినటువంటి విధానాలు చూస్తున్నాం. దుర్మార్గమైనటువంటి విధంగా మీరు చేస్తూ లిక్కర్ కేసులో ఏదో జరిగిపోతుందనేటువంటి విధంగానే లిక్కర్ కేసు గురించి మాట్లాడాలంటే 2014 నుంచి 19 ఉన్నారు. ఏం చేద్దంటే లేనటువంటి ఒక లిక్కర్ స్కామ్ని ఆంధ్ర రాష్ట్రంలో బయటికి తీసుకొచ్చి దాని వెనకాల నుండి నడిపిస్తున్నటువంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు. అసలు ఒక ప్రజాప్రతినిధి మీద ఎంతో పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారి మీద కక్షపూరిత చర్యలు ఎందుకు చేస్తారని ఆలోచన చేస్తే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి మరి ఏదైతే ఈరోజు అబద్ధాలు ఆడి మళ్ళీ ముఖ్యమంత్రి అవడం మనందరికీ తెలుసు. మరి ఈరోజు ఉన్నటువంటి మరి ఏదైతే రాష్ట్రంలో మళ్ళీ ఆ యొక్క కుటుంబాన్ని చిత్తూరు జిల్లాలో ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. మరి ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని చూస్తే వణుకు పుట్టి అప్పట్లో యూనివర్సిటీ